ఉంది 2 రోజులుగా శ్రీతేజ్ కు మళ్ళీ ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఛాతీ ఎక్స్రేలో ఆర్టీ వైపు మబ్బుగా ఉంది, అంటే మబ్బు పట్టినట్టు కనిపిస్తోంది. దాంతోపాటు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడిందంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. నాసోగాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఫీడింగ్ జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. న్యూరో సిస్టంలో ఎలాంటి స్పందన లేదంటున్నారు డాక్టర్లు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ పిల్లాడు కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకుందాం. ఎందుకంటే అందరిలాగానే మళ్ళీ తిరిగి రావాలి, హ్యాపీగా తన పని తను చేసుకోవాలి, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ముఖ్యంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్ళీ విషమంగా ఉంది. 2 రోజులుగా శ్రీతేజ్ కు ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ అందించడం జరుగుతుందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఛాతీ ఎక్స్రే తీశారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల సమస్యను గుర్తించినట్టు చెప్పుకొచ్చారు డాక్టర్లు. ఒకసారి డాక్టర్లు చెప్పుకొచ్చిన అంశానికి సంబంధించి నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. శ్రీతేజ్ ఈజ్ నీడింగ్ ఆక్సిజన్ అండ్ మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్ అగైన్ సిన్స్ లాస్ట్ 2 days అంటూ చెప్పుకొచ్చారు. His chest X-ray has shown RT-sided haziness, which has improved after bronchoscopy and suctioning. He is also needing low-dose inotropic support for maintaining circulation since yesterday. As per the PCR report, his antibiotics have been changed since Saturday. He has not had any fever and he continues to tolerate feeds via nasogastric tube well. His neurological status remains status quo అంటూ కూడా చెప్పుకొచ్చారు హాస్పిటల్ వర్గాలు. ప్రస్తుతం అతడికి వైద్యం కొనసాగుతోంది. మీరు చూస్తున్నారు శ్రీతేజ్ వెంటిలేటర్పై తనకి చికిత్స అందించడం జరుగుతోంది. కుటుంబ సభ్యులు వెళ్ళి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇటు ఊపిరితిత్తులు కావచ్చు, లేకపోతే లంగ్స్, అలాగే కిడ్నీస్, వీటికి సంబంధించి ఒక మనిషి కదిలితే చాలా త్వరగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. అటువంటిది చలనం లేకుండా తనున్నాడు. మరి ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కూడా కంటిన్యూ అవుతోంది. న్యూరలాజికల్ సిస్టమ్ గురించి మాట్లాడడం జరుగుతోంది. అలాంటి పిల్లాడు కోలుకోవాలని చెప్పి త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్న సందర్భం. అయితే ప్రస్తుతం 2 రోజుల క్రితం నుంచి మళ్ళీ ఆక్సిజన్ అలాగే వెంటిలేటర్ల సాయంతో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ హాస్పిటల్ వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఆ పిల్లాడిని ఆరోగ్యంగా బయటకు తీసుకొచ్చేందుకు. కొద్ది రోజుల క్రితం చూసాం, అల్లు అరవింద్ వెళ్ళారు, దిల్ రాజు అందరూ వెళ్ళిన సందర్భంలో అప్పుడు తను కోలుకుంటున్నాడు అంటూ కూడా మనం మాట విన్నాం. ఆక్సిజన్ తీసేశారు, వెంటిలేటర్ కూడా లేదు, తను నార్మల్గా ఉన్నాడు, అంటే ఆక్సిజన్ వెంటిలేటర్ లేకుండా సాధారణ స్థితికి వచ్చాడంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. కానీ 2 రోజుల క్రితం మళ్ళీ ఆక్సిజన్ అలాగే వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తున్నామంటూ శ్రీతేజ్కి హాస్పిటల్ వర్గాలు చెప్పడం, 2 రోజుల నుంచి ఆ బెడ్ మీద వెంటిలేటర్ సాయంతో అలాగే ఆక్సిజన్ సాయంతో తనకి చికిత్స అందించడం జరుగుతోందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మళ్ళీ ఆ కుటుంబానికి ఆందోళన కలిగించే వార్త కింద చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి విజువల్స్ మీరు చూడండి. తన న్యూరలాజికల్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. హిస్ న్యూరలాజికల్ స్టేటస్ రిమైన్స్ స్టేటస్ కో అంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. వెంటిలేటర్ మీద శ్రీతేజ్ ప్రస్తుతం మీరు చూడొచ్చు, హాస్పిటల్ బెడ్ మీద శ్రీతేజ్ ఉన్నాడు. వెంటిలేటర్ సాయంతో తనకి చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ అలాగే వెంటిలేటర్ సాయంతో తనకి చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అలాగే పైపుల ద్వారా తనకి ఆహారాన్ని పంపించడం జరుగుతోంది. చలనం లేకుండా ఉన్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం మనం వినడం జరిగింది, కాస్త కళ్ళు తెరిచాడంటూ కూడా. అయితే ప్రస్తుతం న్యూరలాజికల్ సిస్టమ్కి సంబంధించి కాస్త ఆ స్టేటస్కు కంటిన్యూ అవుతుందంటూ కూడా డాక్టర్లు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు, తన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, తన హెల్త్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ప్రత్యేక పర్యవేక్షణ మీరు చూడొచ్చు. అక్కడ ఇంకెవ్వరు కూడా మనకు కనిపించట్లేదు. ఒక స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతోంది శ్రీతేజ్కి. ఇప్పటికీ ఆ కుటుంబం అక్కడికి చేరుకుంటోంది, డాక్టర్లతో మాట్లాడుతోంది. తన ఆరోగ్య మీరు చూస్తే కనుక డాక్టర్లు వాళ్ళిద్దరు కూడా కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. ఆ పిల్లాడి ఆరోగ్యం ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇది కొద్దిసేపటి క్రితం డాక్టర్లు రిలీజ్ చేస్తున్న ఆ హెల్త్ బులెటిన్. మీరు చూస్తే కనుక సికింద్రాబాద్ కిమ్స్, Shritesh is needing oxygen and minimal ventilator support again since the last 2 days. His chest X-ray had shown RT-sided haziness, which has improved after bronchoscopy and suctioning.
he is also needing low dose inotropic support for maintaining circulation. Since yesterday, as per the PCR report, his antibiotics have been changed since Saturday అంటూ కూడా మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. He has not had any fever and he continues to tolerate feeds via nasogastric tube well. His neurological status remains స్టేటస్ కో అంటూ కూడా డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణు వాళ్ళిద్దరు కూడా కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రజెంట్ శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? మరి ముఖ్యంగా డాక్టర్లు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏమైనా అక్కడికి చేరుకోవడం జరుగుతోందా? శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మొన్నటి వరకు కూడా కొంచెం కుదుటపడింది. అంటే కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. వాళ్ళ తండ్రి శ్రీతేజ్ అని పిలిచినప్పుడల్లా కదలికలు చేస్తున్నాడు, కాళ్ళు చేతులు కూడా ఆడిస్తున్నాడు, కళ్ళు తెరిచి మూయడం ఇలాంటి కొన్ని చేస్తున్నాడు అంటూ తన కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. భర్త రేవతి భర్త అంటే తండ్రి భాస్కర్ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరైతే సినీ ప్రముఖులు కానీ లేకపోతే నాయకులు పొలిటీషియన్ వాళ్ళు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత అతని పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళు కూడా చెప్తున్నది కూడా అదే. అతని పరిస్థితి కుదుట పడుతుంది, ట్రీట్మెంట్ కి రియాక్ట్ అవుతున్నాడు, కొద్ది రోజుల్లోనే అతను మామూలు మనిషి అవుతాడు అంటూ కూడా అంత చెప్పడం జరిగింది. కానీ గత 2 రోజులుగా ఆయన ట్రీట్మెంట్ కి మళ్ళీ స్పందించట్లేదు. మళ్ళీ వెంటిలేషన్ ఆక్సిజన్ పైన ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అతని ఛాతీ ఎక్స్రే బ్రోంకోస్కోపీ ఆర్టీ వైపు మబ్బును చూపిస్తుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అతని నిన్నటి నుంచి రక్త ప్రసరణ కూడా కొన్ని పరికరాల ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను మళ్ళీ కోలుకుంటాడా లేదా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ప్రతి ఒక్కరిలో వస్తుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే సచిన్, అతను కోమాలోనే ఉన్నాడు, కేవలం కొంతమంది ఇవన్నీ కావాలని చెప్తున్నారు అంటూ కూడా కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది లేదు, మొన్నటి వరకు కూడా కాళ్ళు చేతులు ఆడించడం జరిగింది. తన తండ్రి భాస్కర్ వెళ్ళి ఆ స్టేట్ పిలిచినప్పుడు కళ్ళలో నుంచి వాటర్ రావడం కానీ లేకపోతే కనుగూరును అటు ఇటు తిప్పడం కానీ ఇలాంటివి చేయడం జరిగింది అంటూ కూడా తన కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ మరి డాక్టర్లు ఈ విధంగా చెప్పారు, ఎంతవరకు నిజం అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యులు ఒక విధంగా చెప్పడం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి, మరికొంతమంది మళ్ళీ ఇప్పుడు 2 రోజుల నుంచి అతను ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో దానికి సహకరించట్లేదు. అతను కొన్ని సర్జరీస్ కూడా చేయడం జరిగింది, థ్రోట్ కి సంబంధించి సర్జరీ కూడా చేశారు. ఆరోగ్యం అంటే ఆహారం కూడా ద్రవ పదార్థాలు మాత్రమే ఇస్తున్నారు అనే విషయం కూడా ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వాళ్ళు మెన్షన్ కూడా చేశారు. ఆ రిపోర్ట్ లో చెప్తున్నప్పుడు కూడా పైపుల ద్వారా తనకి ఫీడింగ్ జరుగుతుంది అనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ వైద్య బృందం ఏముంటుంది? ఏమైనా ప్రత్యేక పర్యవేక్షణ కావచ్చు, ఇంకా ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ విషయంలో ఏమైనా